Yes, good evening everyone. Welcome back to our session. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా దాన్నే మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, బేసిక్స్, అలాగే ఫండమెంటల్స్ అండ్ అలాగే ఇంపార్టెంట్ బిట్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది పార్ట్ 1 కింద వెళ్ళిపోతుంది. దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ అంటే ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, దానికి సంబంధించిందే కంటిన్యూషన్ పార్ట్ 2 కింద ఈరోజు మనం వీడియోలో కొన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ముఖ్యంగా మొన్న డిస్కస్ చేసుకున్నటువంటి పార్ట్ 1లో మనం ఎక్కువగా కూడా స్టూడెంట్స్ని కవర్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అవ్వచ్చు, కరికులం అవ్వచ్చు, అలాగే ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ గురించి అవ్వచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం పార్ట్ 1లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎక్కువగా కూడా పార్ట్ 2 అంటే ఎక్కువగా టీచర్స్ని బేస్ చేసుకుని మనం కవర్ చేసుకోబోయే పార్ట్ అనమాట. I want everyone to please pay your attention. Once again the topic name is about the National Education Policy. దీన్నే మనం నెప్ ప్రోగ్రామ్ అని అంటాం. ఒక్కసారి ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి దాని యొక్క స్టేజెస్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఏంటంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ యొక్క డిజైన్ ప్యాటర్న్ 5+3+3+4 అని ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది, అవునా కదా. 5+3+3+4 అంటే గ్రూప్ అంటే థర్డ్ ఏజ్ నుంచి 18 ఇయర్స్ వరకు 15 ఇయర్స్ పాటు పిల్లలకి ఎడ్యుకేషనింగ్ అంటే స్కూలింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేసేటట్టుగా గవర్నమెంట్ అనేది ప్యాటర్న్ డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్యాటర్నే 5+3+3+4 అనమాట. ఆ 5 ఉన్నదాన్ని ఫస్ట్ దాన్ని మనం ఫౌండేషన్ స్టేజ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వచ్చినటువంటి 3ని మనం ప్రిపరేటరీ స్టేజ్ అంటాం. థర్డ్ ఉన్నటువంటి 3ని మిడిల్ స్టేజ్ అంటాం. ఫోర్త్ ఉన్నదాన్ని లాస్ట్లో సెకండరీ స్టేజ్ అంటాం. అలాగే దాన్ని కంటిన్యూషన్ ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే ఇప్పుడు టీచర్స్ని ఉద్దేశించి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్నది ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిగార్డింగ్ టీచర్స్ ట్రైనింగ్ అంటే టీచర్స్ యొక్క ట్రైనింగ్ని బేస్ చేసుకుని ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకి ఏం ప్రొవైడ్ చేయబోతుంది ఉపాధ్యాయులకి అంటే పాయింట్ వినండి ఒకసారి. రిగార్డింగ్ టీచర్స్ ట్రైనింగ్, large number of merit based scholarships shall be instituted in the country for studying 4 years integrated BEd కోర్స్. అంటే మన దేశంలో ఎవరైతే టీచింగ్ ఆక్యుపేషన్ ఎంచుకుని టీచింగ్ వైపు వద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ BEd కోర్స్ చాలా అవసరం. ఆ ఇంటిగ్రేటెడ్ BEd కోర్స్ చేసేటటువంటి ఎవరైతే ఈ మెరిట్ని బేస్ చేసుకున్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళందరికీ కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ మెరిట్ స్కాలర్షిప్స్ అన్నవి ప్రొవైడ్ చేసేటట్టుగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ప్రతిపాదించింది అనమాట. ఏంటంటే అది లార్జ్ నెంబర్ ఆఫ్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఫర్ ద స్టూడెంట్స్ ఆర్ ద టీచర్స్ హు ఆర్ aspiring to become or who are aspiring to continue for the integrated 4 years BEd course. ఈ ఇంటిగ్రేటెడ్ BEd కోర్స్ చేసేటటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రతిపాదించింది అనమాట టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఈస్ మేడ్ ఫ్రమ్ ద టీచర్స్ సైడ్. అలాగే సెకండ్ సైడ్ ఏంటంటే టెట్ ఆల్సో విల్ బి ఎక్స్టెండెడ్ టు కవర్ ద టీచర్స్ ఆఫ్ ఆల్ ద స్టేజెస్. టీచర్స్ ఆఫ్ ఆల్ ద స్టేజెస్ అంటే అన్ని దశల్లో ఉన్నటువంటి టీచర్స్కి కూడా ఈ టెట్ని ఎక్స్టెండ్ చేసేటట్టుగా తీసుకురావడం కూడా ప్రతిపాదించింది అనమాట. అంటే అన్ని స్టేజెస్ అంటే ఏంటి, దాంట్లో మనం చెప్పుకున్నాం. ఫౌండేషన్ స్టేజ్లో ఉన్న టీచర్స్, ప్రిపరేటరీ ఏజ్లో ఉన్నటువంటి టీచర్స్, అలాగే మిడిల్ స్టేజ్లో చెప్పే పిల్లల యొక్క టీచర్స్, అలాగే సెకండరీ. వీళ్ళందరికీ కూడా టెట్ని ఎక్స్టెండ్ చేసే ఉద్దేశంలో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉంది. అంటే టెట్ ఆల్సో విల్ బి ఎక్స్టెండెడ్ టు కవర్ ఆల్ ద టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ లైక్ 5+3+3+4 అంటే విచ్ ఇంక్లూడ్స్ ఫౌండేషన్ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్ అండ్ సెకండరీ స్టేజ్. అన్ని రకాలైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ టెట్ని ఎక్స్టెండ్ చేయాలి. దిస్ ఇస్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, లార్జ్ నెంబర్ ఆఫ్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అనేవి ప్రతిపాదించాలి. అలాగే 2 అన్ని దశల్లో ఉన్నటువంటి టీచర్స్కి టెట్ని కొనసాగించాలి. అలాగే థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ ఏంటంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. దీన్నే మనం CPD అంటాం. మళ్ళీ చెప్తున్నాను ఏమంటాం దాన్ని మనం CPD. C అంటే కంటిన్యూస్, P అంటే ప్రొఫెషనల్, D అంటే డెవలప్మెంట్. CPD కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే ఒక ఉపాధ్యాయుడు తన యొక్క వృత్తి ప్రొఫెషనల్ ఎలాగ డెవలప్ చేసుకోవాలి, అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు ఈ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ గురించి కూడా చెప్తుంది అనమాట. అసలు ఈ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్స్ అంటే ఏంటి, అది ఏంటి ఇప్పుడు చూద్దాం. ఒకసారి వినండి. ఓకే,
టు గెయిన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఒక ఉపాధ్యాయుల్లో తనకు తానుగా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఎంతవరకు వచ్చింది, లేదా తనకు తానుగా ఎంత డెవలప్ అయ్యాడు, సెల్ఫ్ రియలైజేషన్ ఎంతవరకు వచ్చింది, అంటే గతంతో పోలిస్తే ఇప్పటికీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లేదా లేటెస్ట్ ఇన్నోవేషన్స్ అంటే పెడగాజికల్ మెథడ్స్ అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు, మెథడాలజీ అవ్వచ్చు, ఏదైనా సరే ఎక్కడైనా సరే ఒక లేటెస్ట్ ఇన్నోవేషన్స్ వచ్చినప్పుడు కానీ లేదా రీసెర్చ్ వచ్చినప్పుడు కానీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే కంటిన్యూవస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఏమంటాం దాన్ని మనం? కంటిన్యూవస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, సిపిడి. ఈ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనే కోర్సు కేవలం ఉపాధ్యాయులకు సంబంధించింది మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఎందుకు? ఒక ఉపాధ్యాయుడి యొక్క సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోలేదు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం, అలాగే లేటెస్ట్ ఇన్నోవేషన్స్ కానీ లేదా కంటెంట్స్లో కానీ మెథడాలజీస్లో కానీ ఎక్కడైనా సరే రీసెర్చ్ చేసి తనకు తానుగా ఎస్టీమ్ సెల్ఫ్ డెవలప్ అవ్వడానికి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనే ఈ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సో దీన్ని బేస్ చేసుకుని దాని ఒక రూల్ కూడా పెట్టింది. ఏంటంటే ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉంటారో ఆ టీచర్స్ అందరూ కూడా సంవత్సరంలో అంటే ఒక సంవత్సరంలో మినిమం 50 hours ఈ ప్రోగ్రామ్ మీద స్పెండ్ చేయాలి. ఏ ప్రోగ్రామ్ మీద? కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే సిపిడి అనే ప్రోగ్రాంలో ఏ వ్యక్తి అయితే టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటాడో వాళ్ళు సంవత్సరంలో మినిమం ఎన్ని గంటలు అంటే 50 hours. ఇది కూడా మనకు ఆబ్జెక్టివ్లో బిట్లు అడుగుతాడు. ఎన్ని గంటలు ఆ ప్రోగ్రామ్ పైన స్పెండ్ చేయాలంటే మినిమం 50 hours. ఓకే, సో ఈ పాయింట్ ఎలా చెప్పాలంటే టు గెయిన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ టు లెర్న్ ద లేటెస్ట్ ఇన్నోవేషన్స్ and advances in the professional కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ విల్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ద టీచర్స్. ఇప్పుడు అర్థమైంది కదండి, ఈ టీచర్స్కి ఈ సిపిడి అనే ప్రోగ్రామ్ చాలా రకరకాలైనటువంటి ఆపర్చునిటీస్ ఇస్తుంది అనమాట. ఈ ఆపర్చునిటీస్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేయాలి? సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ లేటెస్ట్ ఇన్నోవేషన్స్ కానీ వాళ్ళు అప్డేట్ అయ్యేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలన్నమాట. అలాగే సంవత్సరంలో ఎన్ని గంటలు మినిమం ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి అంటే మినిమం 50 hours అనమాట. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక నెక్స్ట్ వీళ్ళకి సరిపడినటువంటి ప్రొఫెషన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వీళ్ళు పాల్గొనేటట్టుగా ఏ నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్, దీన్నే మనం ఎన్పిఎస్టి అంటాం. ఏమంటాం? ఎన్పిఎస్టి అంటే నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ విల్ బి డెవలప్డ్ బై 2022. 2022కి వచ్చేటప్పటికి ఈ ఇన్స్టిట్యూషన్ కూడా వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటంటే నేషనల్ ప్రొఫెషనల్ ఫర్ స్టాండర్డ్స్ ఆఫ్ టీచర్స్ అని, దీన్నే మనం నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ ఎన్పిఎస్టి అనే ఇన్స్టిట్యూట్ని కూడా స్థాపించి ఈ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేస్తూ టీచర్స్లో ఉన్నటువంటి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, అలాగే సెల్ఫ్ రికగ్నైజేషన్, అలాగే లేటెస్ట్ ఇన్నోవేషన్స్కి అప్గ్రేడ్ అయ్యేటట్టుగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టీచర్స్ తరఫున ఈ మార్పులు చేయబోతుంది అనమాట. ఇక నెక్స్ట్ పోతే వీళ్ళ యొక్క టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని అసెస్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు కూడా కొన్ని ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలి, ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉండాలి. సో వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎంతవరకు వచ్చింది, ఎలా ఉంది రివ్యూ, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉండాలి. సో దానికి సంబంధించినటువంటి పాయింటే నెక్స్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఒకసారి వినండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ న్యూ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ అంటే భారతదేశ వ్యాప్తంగా టీచర్స్ కొరకు ఒక ప్రత్యేకంగా ఒక అసెస్మెంట్ సెంటర్ని స్థాపించాలి అని చెప్పి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రతిపాదించిందనమాట. దాన్నే మనం ఏ న్యూ నేషనల్ అసెస్మెంట్ సెంటర్, ఆ అసెస్మెంట్ సెంటర్ పేరు పరాక్, PARAKH. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి, PARAKH. దీని యొక్క అబ్రివేషన్ ఏంటి? పరాక్ అంటాం. ఈ పరాక్ అంటే ఏంటంటే టీచర్స్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది నేషనల్ అసెస్మెంట్ సెంటర్. నేషనల్ అసెస్మెంట్ సెంటర్ అంటే టీచర్స్ అనే యొక్క అసెస్మెంట్ ఏ విధంగా ఉంది, సో దాన్ని తెలుసుకోవడం కోసం స్థాపించబడినటువంటి సెంటరే న్యూ నేషనల్ అసెస్మెంట్ సెంటర్. ఆ అసెస్మెంట్ సెంటర్ పేరు పరాక్, PARAKH. ఈ PARAKHలో ప్రతిదానికి ఒక అబ్రివేషన్ ఉంది. P అంటే పెర్ఫార్మెన్స్ అని అర్థం. P అంటే ఏంటండి? పెర్ఫార్మెన్స్. ఏ అంటే ఏంటంటే అసెస్మెంట్, ఇప్పుడే చెప్పాను. ఓకే, పెర్ఫార్మెన్స్, అసెస్మెంట్. R అంటే రివ్యూ. సో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారా లేదా? పెర్ఫార్మెన్స్, అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలైసిస్ ఆఫ్ నాలెడ్జ్, PARA. ఇంకో ఏ కూడా ఉంది, ఆ రెండో ఏ ఏంటంటే అనాలైసిస్. K అంటే నాలెడ్జ్, అనాలైసిస్ ఆఫ్ నాలెడ్జ్. H అంటే ఫర్ హాలిస్టిక్ డెవలప్మెంట్. H అంటే ఏంటంటే హాలిస్టిక్ డెవలప్మెంట్. సింపుల్గా చెప్పాలంటే పరాక్ అనే న్యూ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ యొక్క ఫుల్ ఫామ్ PARAKH. పరాక్ అంటే పెర్ఫార్మెన్స్, అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలైసిస్ ఆఫ్ నాలెడ్జ్
ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలైసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హాలిస్టిక్ డెవలప్మెంట్. దీన్నే మనం పరాక్, నేషనల్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ సెంటర్ అని అంటాం అనమాట. ఇది ఒక దేశవ్యాప్తంగా ఒక స్టాండర్డ్ బాడీ సెట్ కింద అలవాటు అయిపోయి ఆ ప్రోగ్రామ్ యొక్క సెంటర్ నుంచి ఈ టీచర్స్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రోగ్రెషన్స్లో కానీ, లేదా డెవలప్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, కరికులంలో కానీ, టీచింగ్లో కానీ, అలాగే నెక్స్ట్ ఏవైనా సరే ఒక లేటెస్ట్ ఇన్నోవేషన్స్లో కానీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో కానీ, సో వాళ్ళకి సంబంధించి ఎంతవరకు వీళ్ళు అసెస్మెంట్లో ఉన్నారని చెప్పే ప్రోగ్రామే పరాక్, పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. అలాగే నెక్స్ట్ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఉన్నత విద్య. సో మీకు ఆల్రెడీ మొన్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మొన్న 4 స్టేజెస్ ఉంటాయి, 27 చాప్టర్స్ ఉంటాయని చెప్పాను, అవునా కదా? ఆ 4 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ పాఠశాల విద్య, రెండో స్టేజ్ ఉన్నత విద్య. ఇప్పుడు ఉన్నత విద్య గురించి మనం డిస్కస్ చేస్తాం. మూడోది ఏంటి? దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు. నాలుగోది ఆచరణ, ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అంశాలు. టోటల్ 27 చాప్టర్స్, 4 డివిజన్స్ అని చెప్పాం, అవునా కదా? అందులో సెకండ్ స్టేజ్ అయినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి పాయింట్ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు రీప్లేస్ యూజీసీ అండ్ ఏఐసిటిఈ. అంటే మన దేశవ్యాప్తంగా ఎన్నో యూజీసీస్ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్స్ ఉంటాయి, అవునా కదా? సో యూజీసీస్ అలాగే ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా ఈ రెండింటిని రీప్లేస్ చేద్దాం చూస్తున్నాను అనమాట. ఏ రెండింటిని? యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, యూజీసీ, అండ్ అలాగే ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ రెండింటిని రీప్లేస్ చేసి ఆ రెండింటి ప్లేస్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, హెచ్ఈసిఐని స్థాపించబోతున్నాను అనమాట. ఏంటది? హయ్యర్ అంటే హెచ్ ఎడ్యుకేషన్, ఈ సి అంటే కమిషన్ ఆఫ్ ఇండియా, ఐ హెచ్ఈసిఐ. ఏ రెండింటి ప్లేస్లో? యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటే యూజీసీ ప్లేస్లో, అలాగే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ ప్లేస్లో మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తీసుకురాబోతుంది అనమాట. ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారో సో వాళ్ళ కోసం అనమాట. ఓకే, సో ద స్టూడెంట్స్ ఆర్ ద ఆస్పిరెంట్స్ హూ వాంట్ టు కంటిన్యూ ఫర్ ద హయ్యర్ స్టడీస్, దే ఆర్ గోయింగ్ టు బి గెట్ ఇన్ ఆపర్చునిటీస్ బై రీప్లేసింగ్ యూజీసీ అండ్ ఏఐసిటిఈ బై సూటబుల్ నేమ్ కాల్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, హెచ్ఈసిఐ. ఓకే, అది నెక్స్ట్ పాయింట్. అలాగే దీన్ని బేస్ చేసుకుని ఎంఫిల్ ప్రోగ్రామ్ని కూడా డిస్కంటిన్యూషన్ చేయబోతున్నాం. ఇది కూడా మన ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. మాస్టర్ ఇన్ ఫిలాసఫీ ఎంఫిల్ ప్రోగ్రామ్ అంటాం. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చేయబోతుందంటే ఈ మాస్టర్ ఇన్ ఫిలాసఫీ, ఫిలాసఫీ అనే ప్రోగ్రామ్ని కూడా డిస్కంటిన్యూ చేయబోతుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే దేశంలో ఎక్కడైతే రీసెర్చ్ చేయబోతున్నామో అంటే ఫేజ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ద కంట్రీ, పిఎస్ఈ పేజ్ అంటే మన దేశంలో రీసెర్చ్ అంటే ఎక్కడైనా సరే పరిశోధన చాలా ఇంపార్టెంట్. ఆ రీసెర్చ్ చేస్తేనే మనకి ఇన్నోవేషన్స్కి దారి తీస్తుంది అనమాట. ఆ ఇన్నోవేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు ఆ పేజ్ రీసెర్చ్ ఉండాలి. ఆ పేజ్ రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడం కోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎన్ఆర్ఎఫ్ను కూడా స్థాపించబోతుంది అనమాట. ఎన్ఆర్ఎఫ్ అంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఎందుకు అంటే భారతదేశంలో ఫేజ్ ఆఫ్ రీసెర్చ్ని డెవలప్ చేయడం కోసం, అంటే పరిశోధనలు చేస్తేనే మార్పులు చేర్పులకి సాధ్యమవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ మార్పులు చేర్పులు వస్తాయో ఖచ్చితంగా మనిషి యొక్క ఆలోచన విధానం మారుతుంది, కరికులం మారుతుంది, సెల్ఫ్ రియలైజేషన్ జరుగుతుంది, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, అలాగే లేటెస్ట్ ఇన్నోవేషన్స్ వస్తాయి. ఈ లేటెస్ట్ ఇన్నోవేషన్స్ రావాలి అంటే ఖచ్చితంగా మనకి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కూడా, ఎన్ఆర్ఎఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి దాన్ని కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఆర్సిఐ అంటాం దీన్ని. ఏమంటాం దీన్ని మనం? ఆర్సిఐ. ఆర్ అంటే రీహాబిలిటేషన్, సి అంటే కౌన్సిల్, ఐ అంటే ఇండియా. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సిఐ అంటే ఇది దేనికి సంబంధించిందంటే ప్రత్యేక విద్య, అంటే దాన్నే మనం స్పెషల్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టీచర్స్ ఎక్కడైతే ఉంటారో ఇన్ కేస్ ఆ స్పెషల్ ఎడ్యుకేషన్కి సరిపడా టీచర్స్ కనుక అందుబాటులో లేకపోతే ఉన్నటువంటి టీచర్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్స్ అవి ప్రొవైడ్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా జరిపించేస్తూ వాళ్ళని ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి వాడుకుని ఈ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఈ జనరల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ సర్టిఫికెట్స్ ఇచ్చే బాధ్యత అంతా కూడా తీసుకునేదే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సిఐ
RCI అంటుందని. సో దాని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ స్పెషల్ టీచర్స్ అనమాట. సో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి స్పెషల్ టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలి. ఇన్ కేస్ అలా కనుక జరగకపోతే జనరలైజ్డ్ టీచర్స్ని బేస్ చేసుకుని సో వాళ్ళకి సర్టిఫికేట్స్ లాగా ఎంకరేజ్ చేస్తూ ఇచ్చే బాధ్యత తీసుకునేదే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని చెప్తామంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా RCI డిజైన్స్ వేరియస్ సర్టిఫికేట్ కోర్సెస్. ఇప్పుడేగా చెప్పుకున్నాం రకరకాలైనటువంటి సర్టిఫికేట్ కోర్సెస్, టీచర్స్ కూడా ఎంకరేజ్మెంట్గా ఉండాలి కాబట్టి డిజైన్స్ వేరియస్ సర్టిఫికేట్ కోర్సెస్ ఫర్ టీచర్స్ హూ వర్క్స్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం వర్క్ చేస్తారో అలాంటి టీచర్స్కి ఈ సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేసే సంస్థ మనకి బాధ్యత అంటే తీసుకునేటువంటి బాడీయే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దాన్ని మనం RCI అంటాం అనమాట. సో ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే కాన్సెప్ట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. GER అంటాం. ఏమంటాం దాన్ని మనం GER. G అంటే గ్రాస్, E అంటే ఎన్రోల్మెంట్ అండ్ R అంటే రేషియో. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం. అయితే ప్రస్తుతం అంటే 2022కి ముందు లేదా 2020కి ముందు అంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్లోకి రాకముందు 2018లో మన యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 26.38% ఉండేది. కానీ 2035కి వచ్చేటప్పటికి అంటే 2035వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది 50%కి రీచ్ అవ్వాలి. అంటే 26.38 దగ్గర నుంచి 50%కి రీచ్ అయ్యేటట్టుగా ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని ఇంప్రూవ్ చేయాలి అనే యొక్క టార్గెట్ని కూడా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో యాడ్ చేయడం జరిగింది. అసలు ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఏంటి, ఇది చాలామంది తెలియాలన్నమాట. ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పుకున్నటువంటిగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అలాగే AICTE ప్లేస్లో మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వచ్చిందన్న అవునా కదా. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో చదువుతున్నారో సో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇస్తూ సో ఆ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ రేషియోని పెంచేదే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. అంటే ఇది ఖచ్చితంగా స్కూలింగ్కి సంబంధించింది కాదు, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ రేషియో తగ్గుతుంది కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు ఇండియాలో, కాబట్టి వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ రేషియోని పెంచాలి అంటే 26.38 ఉన్నటువంటి పర్సంటేజ్ని 50%కి తీసుకొచ్చేటట్టుగా దీని యొక్క ప్రతిపాదన అన్నది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో జడ్జ్ చేయడం జరిగింది. సో దాన్ని మన ఇంగ్లీష్లో బై 2035 2035వ సంవత్సరానికి ఓకే బై 2035 గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GER షుడ్ రీచ్ బై 50% ఫ్రమ్ 26.38 to 50% the students who are studying in the higher education. Is it clear or not? సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో స్టడీస్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ద స్టూడెంట్స్ హూ ఆర్ ఆస్పైరింగ్ ఆర్ హూ ఆర్ కంటిన్యూయింగ్ ద స్టడీస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ సో వాళ్ళకి స్కాలర్షిప్స్ తీసుకొచ్చేటట్టుగా ఒక పోర్టల్ వెబ్ డిజైన్ కూడా చేసిందనమాట. సో అందులో వీళ్ళకి సంబంధించినటువంటి స్కాలర్షిప్ యొక్క డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, రైట్స్, రిక్వైర్మెంట్స్, కండిషన్స్, టర్మ్స్ ఇవన్నీ కూడా అందులో ఆ పోర్టల్లో అడ్రస్ చేయడం జరిగింది. ఆ పోర్టల్ని ద నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అంటాం అనమాట. ఏమంటాం దాన్ని? ద నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అన్నది స్కూల్ విద్యార్థులకి సంబంధించింది కాదు. ఓకే, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే పర్స్యూ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్కి సంబంధించినటువంటి పోర్టలే ద నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. సో దాన్ని మనం ఇంగ్లీష్లో స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ విల్ బి ప్రొవైడెడ్ విత్ బెస్ట్ స్కాలర్షిప్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద పోర్టల్ ఆఫ్ ద నేషనల్ స్కాలర్షిప్ ఇండియా. ఓకే, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనే అడ్రస్తో అందులో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా ఒక ప్రోగ్రామ్, ఇది ఒక కల్చరల్ ప్రోగ్రామ్. ఓకే, దాన్ని మనం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటాం. ఇది ఆల్రెడీ కొంతమంది వినే ఉంటారు. ఆ ప్రోగ్రాం పేరు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ట్రెడిషనల్ సంప్రదాయాలు, కల్చర్, సంస్కృతులు అంటే వివిధ సంస్కృతులు ఉంటాయి, వివిధ సంప్రదాయాలు ఉంటాయి. అంటే ట్రెడిషన్స్,
కల్చర్స్, అలాగే స్పిరిచువలిజం, నేషనలిజం అంటే దేశభక్తి అవ్వచ్చు, దైవభక్తి అవ్వచ్చు, సంస్కృతి అవ్వచ్చు, సంప్రదాయం అవ్వచ్చు, ఇలాగ దేశంలో రకరకాలైనటువంటి కల్చరల్ ప్లేసెస్ ఉంటాయి, ట్రెడిషనల్ ప్లేసెస్ ఉంటాయి, అలాగే స్పిరిచువలిజం ప్లేసెస్ ఉంటాయి, అలాగే డివోషనల్ ప్లేసెస్ ఉంటాయి, పిల్గ్రిమ్ సెంటర్స్ ఉంటాయి. సో ఇలా వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక 100 డిఫరెంట్ ప్లేసెస్, వైవిధ్య ప్లేసెస్ అంటాం. వాటిని ఏమంటాం? వైవిధ్యకి సంబంధించినటువంటి 100 రకరకాలైనటువంటి ప్లేసెస్ని గురించి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకునేటట్టుగా పిల్లల్ని ప్రోత్సహించాలన్నమాట. ఈ ప్రోగ్రాం పేరే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటాం. ఏమంటాం దాన్ని? ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద స్పిరిచువలిజం, culturalism, traditionalism and nationalism and devotion in the country, our country government has decided to collect the 100 different places, and all the information regarding that places will be placed in the program called Ek Bharat Shrestha Bharat. ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ ప్రతి స్కూల్లో కూడా, అంటే స్కూల్ పిల్లలకు కూడా మన దేశం యొక్క కల్చర్, ట్రెడిషన్ తెలియాలి, అలాగే కల్చర్ తెలియాలి, స్పిరిచువలిజం భక్తి గుణాలు తెలియాలి, నేషనలిజం దేశభక్తి అంటే తెలియాలి, ఇవన్నీ కూడా తెలియాలి. కాబట్టి వీళ్ళందరికీ కూడా తెలిసేటట్టుగా చేసే కార్యక్రమమే ఏక భారత్ శ్రేష్ఠ భారత్. ఎన్ని ప్లేస్లను బేస్ చేసుకుంటే ఒక దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి ఒక 100 ప్లేస్లు అనమాట, వైవిధ్య స్థలాలు అంటాం వాటిని. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే రేషియో, అంటే ప్యూపుల్కి టీచర్కి ఉన్నటువంటి రేషియో. అంటే ప్రైమరీలో ఎలా ఉండాలి, మిడిల్ స్కూల్లో ఎలా ఉండాలి, హై స్కూల్లో ఎలా ఉండాలి, అంటే స్టూడెంట్కి టీచర్కి ఉన్నటువంటి క్లాస్ రూమ్ రేషియో. సో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే యాజ్ పర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్యూపుల్ టీచర్ రేషియో ఫర్ ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్లో ప్యూపుల్కి టీచర్కి ఈ రేషియో ఎలా ఉందంటే 1:30. అంటే ప్రతి 30 స్టూడెంట్స్కి ఒక టీచర్, అంటే 1:30. 1 అంటే అక్కడ టీచర్, 30 అంటే స్టూడెంట్స్, అంటే ప్రతి 30 మంది పిల్లలకు ఒక టీచర్ అనమాట. దాన్ని మనం ప్యూపుల్ టీచర్ రేషియో యాజ్ పర్ ఎన్ఈపి. ప్రైమరీలో అయితే 1:30, మిడిల్ స్కూల్ అయితే 1:35, అలాగే హై స్కూల్ అయితే 1:40. ఇది మరీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు కూడా. 1:40 అంటే హై స్కూల్ అంటే సెకండరీ స్కూల్, 1:35 అంటే మిడిల్ స్కూల్, 1:30 అంటే ప్రైమరీ స్కూల్. ఓకే, ఇది టీచర్ స్టూడెంట్ రేషియో, అంటే ప్యూపుల్ టీచర్ రేషియో ఉంటుంది దీన్ని. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్పిడబ్ల్యూడి అంటే రైట్స్ ఆఫ్ ఏ పర్సన్ విత్ డిజబిలిటీస్. ఇది ఆల్రెడీ వినే ఉంటారు మనం, బీఎడ్లో చాలామంది సెమిస్టర్ రాసేటప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, రైట్స్ ఆఫ్ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ, ఆర్పిడబ్ల్యూడి అంటే దీని మీద ఒక ప్రభుత్వం ఒక చట్టం కూడా తయారు చేసింది 2016లో. ఓకే, ఆర్పిడబ్ల్యూడి 2016 యాక్ట్ ప్రకారం ఎవరైతే డిజేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళని కూడా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్లో జాయిన్ చేసి వాళ్ళకు కూడా విద్యను అందించవచ్చు అని చెప్పి దీన్ని కూడా ప్రతిపాదించిందనమాట. ఓకే, దేన్ని బేస్ చేసుకుని యాజ్ పర్ ఆర్పిడబ్ల్యూడి 2016 యాక్ట్ ప్రకారంగా, అంటే ఆర్పిడబ్ల్యూడి అంటే రైట్స్ ఆఫ్ ఏ పర్సన్ విత్ డిసెబిలిటీ. రైట్స్ ఆఫ్ ఏ పర్సన్, రైట్ అంటే ఆర్పి అంటే పర్సన్, డబ్ల్యూ విత్ డి అంటే డిజబిలిటీ, యాజ్ అంటే రైట్స్ ఆఫ్ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారంగా disabled children are also having right to get admission in ECCE అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్లో డిజేబుల్డ్ చిల్డ్రన్ కూడా భాగస్వామ్యం అయ్యి విద్యను నేర్చుకోవచ్చు అనే ప్రతిపాదనని కూడా తీసుకొచ్చింది అనమాట. దేన్ని బేస్ చేసుకుని? ఆర్పిడబ్ల్యూడి చట్టాన్ని బేస్ చేసుకుని 2016. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే జెండర్ ఇంక్లూజివ్ ఫండ్. అంటే ఫండ్ అంటే నిధులకు సంబంధించిన అనమాట. ఓకే, జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ విల్ ప్రొవైడ్ ద ఫండ్స్ టు క్రియేట్, డెవలప్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు బోత్ గర్ల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్. అంటే మన సొసైటీలో ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటారు, అంటే నపుంసక లింగకు సంబంధించినటువంటి వాళ్ళు. అంటే ట్రాన్స్జెండర్స్కి కానీ గర్ల్స్కి కానీ ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, అంటే ఈక్వాలిటీ ప్లస్ క్వాలిటీ, అంటే సమానమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి విద్య, అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రెండూ కూడా సమానంగా ఇరు వర్గాల వారికి, అంటే ఇటు గర్ల్స్కి అలాగే ట్రాన్స్జెండర్స్కి కూడా సమానంగా ప్రొవైడ్ చేసేటట్టుగా చూసే బాధ్యత, అంటే దానికి సంబంధించిన ఖర్చులు, నిధులు ఇవంతా కూడా జెండర్ ఇంక్లూజివ్ ఫండ్నే ప్రొవైడ్ చేసేటట్టుగా కూడా డిజైన్ చేస్తుంది అనమాట. ఎవరెవరికి? గర్ల్స్కి,
ట్రాన్స్జెండర్స్కి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఆల్రెడీ మనం చెప్పుకుంది కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సిపిడి. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను టీచర్స్ యొక్క సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, లేటెస్ట్ ఇన్నోవేషన్స్, రీసెర్చెస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సిపిడి. ఇందులో మినిమం సంవత్సరానికి ఒక 50 గంటలు మాత్రం ప్రతి ఉపాధ్యాయుడు పార్టిసిపేట్ చేసి తీరాలన్నమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ లాస్ట్ పాయింట్ అందరికీ తెలిసిందే, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి, 27 చాప్టర్స్ ఉంటాయి. ఆ 4 స్టేజెస్ కూడా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ స్టేజ్ని మనం ఫౌండేషనల్ స్టేజ్ అంటాం. ఈ ఫౌండేషనల్ స్టేజ్ వచ్చేటప్పటికి 3rd ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి 8th ఇయర్ వరకు ఉంటుందన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రిపరేటరీ స్టేజ్ 8 to 11 ఇయర్స్, అలాగే మిడిల్ స్టేజ్ 11 to 14 ఇయర్స్, అలాగే సెకండరీ స్టేజ్ 14 to 18 ఇయర్స్. అంటే 5+3+3+4 మనం ఈ 4 డివిజన్స్ని బేస్ చేసుకుని 27 చాప్టర్స్ అనమాట. 4 డివిజన్స్ అంటే ఏంటి? పాఠశాల విద్య, ఉన్నత విద్య, దృష్టి పెట్టాల్సినవి, ఆచరణ చేయాల్సినవి. ఈ 4 భాగాలు కలిపి మనకి 27 చాప్టర్ల కింద ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి పార్ట్ 1 అలాగే పార్ట్ 2. ఒకసారి ఇవన్నీ కూడా మనం ఒకసారి రివైజ్ చేసుకుని ఒక నోట్స్ లాగా మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఈజీ and easier to crack the all different type of examination. సో నెక్స్ట్ రాబోయే టాపిక్స్లో మనం కొటారి కమిషన్స్, అలాగే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ యొక్క ఉన్నప్పుడు, అలాగే పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు, అలాగే ఎడ్యుకేషన్ వచ్చిన రిఫార్మర్స్, అలాగే నెక్స్ట్ అలాగే ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, చైల్డ్ సెంటర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం త్వరగా డిస్కస్ చేద్దాం. సో ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.